రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెయిన్బో ఆసుపత్రిలో అమానుషం చికిత్స పేరుతో 1.70 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆసుపత్రి యాజమాన్యం 3 నెలల చికిత్స అనంతరం మేడ్చల్కు చెందిన బాలుడు శ్రీకాంత్ మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. ఆసుపత్రి ముందు ఆందోళనకు సిద్ధమవుతున్న బాలుని బంధువులు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెయిన్బో ఆసుపత్రిలో అమానుషం జరిగింది. చికిత్స పేరుతో 1,70,00,000 రూపాయలు వసూలు చేసి ఆసుపత్రి యాజమాన్యం 3 నెలల చికిత్స అనంతరం మేడ్చల్కు చెందిన బాలుడు శ్రీకాంత్ మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. ఆసుపత్రి ముందు ఆందోళనకు బంధువులు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరెడ్డి చెప్పండి, రెయిన్బో ఆసుపత్రిలో అమానుషం జరగడం చూస్తున్నాం. ₹1,70,00,000 వసూలు చేసి యాజమాన్యం తీరా 3 నెలల చికిత్స తర్వాత బాలుడు మృతి చెందాడు అని చెప్పడం చూస్తున్నాం. ఈ అమానుషమైన ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మనం చూస్తే ఏదైతే మేడ్చల్కి సంబంధించిన సైదోనిగడ్డ తండాకు చెందిన మోహన్ జ్యోతి దంపతులకు ఒక కూతురు కుమారుడు ఉన్నారు. అందులో కుమారుడు శ్రీశాంత్ 10 ఏళ్ల బాలుడు. అయితే తనకి గత కొంతకాలంగా హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి తను చెకప్ చేసిన తర్వాత తనకి కాలేయానికి సంబంధించిన ఒక ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందికి సంబంధించి వాళ్ళు ట్రీట్మెంట్ పేరుతో ఫస్ట్ రెయిన్బో హాస్పిటల్లో చూసుకున్నారు. అందులో ఖచ్చితంగా కాలేయ మార్పిడి చేయాల్సిందేనంటూ వాళ్ళ రిపోర్ట్స్ తర్వాత చెప్పడము, దానికి దాదాపుగా 1,50,00,000 పైగా ఇప్పటికే వాళ్ళు తల్లిదండ్రులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది సరిపోదన్నట్టు అతని కాలేయ మార్పిడి చేయాలి అంటే ఖచ్చితంగా దానికి డోనర్ ఉండాలి అని చెప్పడంతో వాళ్ళ మామ సురేష్ కూడా ముందుకొచ్చారు. సురేష్ ముందుకొచ్చి తన కాలేయాన్ని కూడా తను దానం చేయడము, తర్వాత ఒక ఏదైతే ఉందో మొత్తం ఒక సర్జరీ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తన పరిస్థితి బాగాలేదు అనే విధంగా చెప్తూ తన ఐసీయూకి షిఫ్ట్ చేశారు. అయితే 2 రోజుల తర్వాత నుంచి అంటే దాదాపు 1,70,00,000 రూపాయలు కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు కాబట్టి మీరు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లాలి అని చెప్పేసి ఆ రెయిన్బో హాస్పిటల్ వీళ్ళకి చెప్పింది. అయితే వీళ్ళు వెంటనే అంటే మీరు నిజంగానే మా పరిస్థితి బాగాలేకపోయినా ₹1,00,00,000 పైగా మేము ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే మా అబ్బాయి బతుకుతాడని ఒక ఆశతో మాత్రమే మేము చేశాము. బట్ దాన్ని మీరు విస్మరించి కేవలం డబ్బులు గుంజడానికి మాత్రమే మొత్తం ఇదంతా మీరు నాటకం ఆడారు అనే ఒక అనుమానం అయితే తల్లిదండ్రుల్లో ఉంది, వాళ్ళ బంధువర్గంలో కూడా కనిపిస్తుంది మనకి. ఈ సందర్భంలో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నది ఏంటి అంటే మీరు ఏదైతే చెప్పారో ప్రతి విషయం మేము చేస్తూ వచ్చాం కాబట్టి బాగా చనిపోయాడని చెప్పడానికి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంతేకాకుండా ₹1,70,00,000 కట్టిన తర్వాత ఇప్పుడు ఇలా చనిపోయాడని చెప్పడం ఎంత మాత్రం సమంజసం అంటూ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి మృతదేహాన్ని తీసుకెళ్లాలి అనే నెపము అంతేకాకుండా సాకుతో ఇప్పటికే పోలీసులని హాస్పిటల్ దగ్గర రప్పించారు. వీళ్ళందరినీ లోపల తీసుకెళ్లి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది. అది తీసుకెళ్లకపోతే మీద కేసులు పెడతామని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఒక సమాచారం కూడా మన దగ్గర. అంతేకాకుండా మనం రెగ్యులర్ గా మనం చూసాము కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కువ శాతం వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. ముందు కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ ఎవరైనా సరే అక్కడ డాక్టర్లు కానివ్వండి ట్రీట్మెంట్ల మీద ఏదైనా అనుమానం వ్యక్తం చేస్తే ఎవరైనా మాట్లాడినా సరే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయని ఇంకో రకంగా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిందే అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో ఆ సందర్భంలో నేను బాలుడి తల్లితో కూడా నేను మాట్లాడాను. ఆమె చెప్తున్నది చాలా క్లియర్ గా ఉంది. మేము చాలా పేదవాళ్ళము అయినా సరే మా బాబు బతుకుతాడని ఒక ఆశతోనే ₹1,70,00,000 దాకా మేము ఖర్చు పెట్టామంటే ఒక కారణము అబ్బాయి మా బాబు బతుకుతాడు అని. అంతేకాకుండా మా బ్రదర్ కూడా అంటే లివర్ కావాలి అన్నప్పుడు మా బ్రదర్ ముందుకు వచ్చి లివర్ కి సంబంధించి ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన సపోర్ట్ కూడా చేశారు. ఇదంతా చేసిన తర్వాత 2 రోజుల నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫెక్షన్ పెరిగింది అది ఇది అని మాట్లాడుతూ గత 3-4 రోజుల నుంచి ఒక డ్రామాను అయితే వీళ్ళు తెరదీశారు. ఆ తర్వాత చనిపోయాడని ఉదయం చెప్పి తీసుకెళ్ళని చెప్పడం ఎంత మాత్రం సమంజసము అనేది వాళ్ళు చెబుతూ వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఒక అమానుష ఘటన. ఎందుకంటే పేదవాళ్ళు ₹1,70,00,000 ఖర్చు పెట్టడం అనేది ఒక చాలా కష్టంగా సాధ్యమైన పని. అయితే ఆ ₹1,70,00,000 ఖర్చు పెట్టిన తర్వాత బాలుడు బతకలేదని ఏదైతే చెప్తున్నారో చనిపోయాడని చెప్పి దాన్ని తీసుకెళ్లమని చెప్తున్నారో దాన్ని మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఇప్పటికైతే ప్రస్తుతానికి పోలీసుల్ని ఇప్పటికే హాస్పిటల్ దగ్గర రప్పించి అక్కడ వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ లోపల కూర్చోబెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు అనుమానం అయితే మనకు కనిపిస్తుంది. బ్రాహ్మణి చెప్పండి, హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్తున్నారు? డాక్టర్స్ ఎవరైనా మాట్లాడారా?
ప్రస్తుతానికి కేవలం ఇంకా వాళ్ళని అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే పనులు ఉన్నారు తప్ప ప్రస్తుతానికి వాళ్ళు బయటకు వచ్చే మాట్లాడేది. దీనికి సంబంధించి మేము రెస్పాండ్ అవుతామని చెప్తున్నారు కానీ బట్ ఆ రెస్పాన్స్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు. మనం కూడా వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాటిలో ఏమవుతుంది అంటే ఈ బాలుడికి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తెరపైకి తీసుకొస్తారు. అది మా సైడ్ నుంచి తప్పేం లేదు, మేము చేయాల్సిందంతా చేసాము, ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది లేదా ఇతరతర కారణాలు చెప్పి దాన్ని చనిపోయాడని చెప్తారు తప్ప వాళ్ళు దాన్ని జరిగిన తప్పును యాక్సెప్ట్ చేసే పరిస్థితి దాదాపుగా మనకు ఎలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో కనిపించదు. కాబట్టి ఇది కూడా అదే స్థాయికి వెళ్తుంది. అంతకుమించి దీన్ని ఇంకేం చేయరు వీళ్ళు. మనకు తెలిసిన ప్రకారం కూడా ఏంటంటే కేవలము వాళ్ళని ఇప్పుడు కౌన్సిలింగ్ చేసి లేదా బెదిరించి వాళ్ళు అక్కడి నుంచి ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ఒప్పించే ప్రయత్నం మాత్రమే జరుగుతుందని మనకు సమాచారం ఉంది. చిదంబరెడ్డి, అలాగే చెప్పండి, ఇటువంటి దారులను తరచూ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో, అయినా ఇటువంటి ఘటనలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఏ విధంగా రియాక్ట్ అవుతారు పోలీసులు? అయితే పోలీసులు ఈ విషయంలో ఏం చేస్తారంటే మాక్సిమం తప్పు జరగలేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశారు, దానికి ఎలాంటి కష్టపడ్డారు, ఎంతమంది డాక్టర్లు కష్టపడ్డారు అనే విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. లేని పక్షంలో వాళ్ళు ఎదురు కట్టిన డబ్బులు ఉన్నాయి, దాంట్లో ఎంత కొంత రీఎంబర్స్ చేస్తామనో లేకపోతే మీకు ఇతరత్ర హెల్ప్ చేస్తామనే మాటలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు తప్ప జరిగిన తప్పులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు 1,70,00,000 ఇన్ఫెక్షన్ హాస్పిటల్లోనే ఆపరేషన్ జరిగింది, ఆ సర్జరీ అక్కడ జరిగినప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆసుపత్రికే ఉంటుంది. కానీ దాన్ని వాళ్ళు విస్మరించి జరిగిన తప్పును మాత్రం కేవలం ఇన్ఫెక్షన్ లేకపోతే ఇతరత్ర కారణాలు చూపించేసి వాళ్ళని ఏమార్చే ప్రయత్నం చేస్తే ఇక పోలీసులు తీసుకొని రావడం అంటేనే ఖచ్చితంగా వాళ్ళని బెదిరించే ధోరణిలో మాట్లాడతారు అన్న ఒక అనుమానం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మేబీ అక్కడ జరిగే అవకాశం కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మనం చూస్తున్న మేము ఆమెతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు పెద్దగా తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళు డ్రగ్స్ లాగానే కనిపిస్తున్నారు. అంతేకాకుండా తండాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్ కు సంబంధించిన వ్యక్తులాగా మనకు అర్థమవుతుంది. సో తండాకులో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. కేవలం వాళ్ళకి ఒకటి ఆశ, వాళ్ళ పిల్లలు బతకాలి, ఆ బాబు బతకాలి, బాబు బతికి ఇంటికి రావాలి, ఖర్చైనా పర్లేదు అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకెళ్తారు. ఆ దాన్నే కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కువ శాతము ఆశగా చేసుకుంటాయి, వాటినే ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తారని మనకు తెలిసి ఇప్పుడు అదే జరిగిందని అనుమానం అయితే చాలా మందిలో ఉంది. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ओके ओके ऑन करे हाँ लगा 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 कैसे हो ఏం లేదమ్మా, వ్యవసాయమో కూలీ పని చేసుకొని ఎన్ని రోజుల నుంచి సుమారుగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? 5 నెలలు అవుతున్నాయి మేడం. వాళ్ళకి అడగండి మేడం, అక్కడ సార్ వాళ్ళు చెప్తున్నారు, అక్కడ అడగండి. మీరందరూ ఎక్కడ రావల్పల్లి తండా మేడం.